ప్రత్యక్ష గుడారం యొక్క ఉపకరణాలను గుర్చినటువంటి ధ్యానాంశంలో ఉన్నాము. కాబట్టి ఈ దినమున ప్రత్యక్ష గుడార ఉపకరణములు గురించి ఆవరణంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఉపకరణములు పరిశుద్ధ గ్రంథములోంచి నిర్గమాకాండం 27వ అధ్యాయము 3వ వచనమును మరొకసారి చదువుకుందాము. దాని బూడిద ఎత్తుటకు కొండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్ని పాత్రలను చేయవలెను. ఈ ఉపకరణములన్నీ ఇత్తడితో చేయవలెను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన సహాయము ద్వారా లేఖన ధ్యానం చేద్దాం. మహోన్నతుడైన మా గొప్ప తండ్రి, మీ ఘనమైనది పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మా ప్రభుని యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాము నాయన. మరొక ఆదివారము నీ సన్నిధిలో ఈ రీతిగా గడుపుటకు మీరు చూపించినటువంటి శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. గడిచినటువంటి నా ప్రభా వారమంతా సన్నిధిలో మమ్మల్ని భద్రపరిచారు నా తండ్రి. అయినా ఈ దినము చూచుటకు కృప దయచేశారు నాయన. అంతే మాత్రమే కాదు కానీ మా ఆత్మలో ప్రేరేపించిన ఆయన నీ సన్నిధానమును ప్రభు నేను ఆరాధించుటకు నా తండ్రి మమ్మల్ని సమకూర్చిన విధానాన్ని బట్టి మీకు మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటలు, ప్రార్థన, ఆరాధనలు తోడినటువంటి మా ప్రభువ లేఖనాన్ని ధ్యానం చేయబోతుండగా మరొకసారి నా తండ్రిని అగ్ని నా తండ్రి నా పెదవులపై వేయమని, పరిశుద్ధమైనటువంటి నీ మాటలను బిడ్డలకు నాయన ప్రకటించే యోగ్యత నీ కృపదారు అనుగ్రహించమని, చెప్పబోతున్న మాటలు నాయన అర్థవంతంగా నేను మమ్మల్ని ప్రభు మేము అర్థం చేసుకుని నా తండ్రి మా జీవితాల్లో నీకు ఇష్టానుసారం నడుచుటకు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుతున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. మంచిది. ప్రత్యక్ష గుడారంలోని ఉపకరణాలు మామూలుగా అయితే ప్రత్యక్ష గుడారం గురించి దేవుడు మనకు వినేటువంటి సందర్భాలు అత్యధికంగా ఎక్కువగా చెప్పడానికి ఏమిటంటే 3 భాగాల గురించి చెప్తారు. 3 స్థలాల గురించి ప్రత్యక్ష గుడారం గురించి మాట్లాడతాం. ఏమి స్థలాలు అయ్యి? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అలాగే ఉపకరణాల గురించి చెప్పవలసి వస్తే దేని గురించి చెప్తారు? ఉపకరణములు అనగా బలిపీఠము, రెండవది ఇత్తడి గంగాళము, తర్వాత ఇంకా పరిశుద్ధ స్థలములో ధూపవేదిక, ఇంకా రొట్టె సమ్ముఖపు బల్ల, ఇంకా దీపస్తంభము. ఇది పరిశుద్ధ స్థలం ఉన్నటువంటి ఉపకరణాలు. ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలములో ఏమున్నది? దేవుని యొక్క మందసము, కరుణాపీఠము, 10 ఆజ్ఞలు కూడినటువంటి దేవుని యొక్క మందసము, అక్కడ మన్నా పాత్ర, 10 ఆజ్ఞలు ఇవా ఉంటాయి. అయితే వీటిలో మన అత్యధికంగా ఈ విషయం కనుక ఏదన్నా చెప్తే ఈ విషయాన్ని ఎందుకు మాట్లాడుతానంటే, మనం ఇంట్లో నుంచి ఏదైనా మీ ఇంట్లో ఉన్నటువంటి పాత్రలు కానీ లేకపోతే ఇంట్లో సామాన్లు కానీ ఏముండి అని అంటే మనం పెద్ద పెద్ద వస్తువుల పేర్లే చెబుతాం. ఎక్కువగా సోఫా సెట్ ఉందంటాము, లేకపోతే కలర్ టీవీ ఉందంటాము, లేకపోతే మాకు డబుల్ కాటు, కింగ్ సైజో క్వీన్ సైజో మంచాలు ఉన్నాయని ఇలా చెప్తూ ఉంటారు. కానీ గరిటెల గురించి, చెంబుల గురించి, తపేలాల గురించి ఎవరు కూడా దాని గురించి చెప్పరు. ఎందుకని? విలువైన వస్తువులు మాత్రం బాగా ఎక్స్పోజ్ అవుతాయి, కానీ విలువ తక్కువ వస్తువులు పెద్దగా ఎక్స్పోజ్ చేయరు బయటికి. అవి కనిపించదు, వాటి చూపించడానికి పెద్ద ఇష్టపడము అనమాట. మీరు ఇంట్లో నుంచి ఎత్తుకొచ్చి ఎవరు ఇంటికి వచ్చినప్పుడు ఈ సోఫా సెట్టు పలానా చోట కొన్నాను, ఇది దండోరాలో కొన్నాను, ఇదిగో ఈ టీవీ మేము ఏడకొన్నాను తెలుసా అని ఇలా అన్నీ చెప్తారు. కానీ నేను ఈ స్పూన్ ఎక్కడి నుంచి తెచ్చాను తెలుసా అని అంటారండి. నేను ఈ ఉగ్గిని ఆడ నుంచి కొన్నాను తెలుసా అని ఎవరైనా చూపిస్తారా? అంటే విలువైనటువంటి పెద్ద పెద్ద పాత్రలు మాత్రమే మనం చూపిస్తాం, కానీ చిన్న పాత్రలు మనమైతే చూపించాం. కానీ ప్రత్యక్ష గుడారంలో దేవుడు రాయించి పెట్టినప్పుడు మోషే ద్వారా ఈ ప్రత్యక్ష నిర్మాణం చేసినప్పుడు అందులో వాడబడిన ప్రతి పాత్రను గురించి దేవుడు రాయించి పెట్టాడు. పెద్ద పాత్రలే కాదు, బలిపీఠము, ఇత్తడి గంగాళము, ఇలా కూడా ఆవరణటువంటి పాత్రలే కాదు, కానీ ఆ బలిపీఠము దగ్గర దేవుడి వేటిని వాడుతున్నాడో వాటి పేర్లు కూడా రాయించి పెట్టాడు. ఏమండి? బలిపీఠము దగ్గర కొన్ని సామాన్లు ఉన్నాయి అని చెప్పుకోకుండా అక్కడ కొన్ని పాత్రలు కూడా వాడబడతా చెప్పాడు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే, దేవుని సన్నిధిలో కనుక నీవు ఉంటే నువ్వు చిన్న పాత్రమైనా పెద్ద పాత్రమైనా మనుషులు మర్చిపోయినా దేవుడు నిన్ను గుర్తుపెట్టుకుంటాడన్న సంగతి మీరు తెలుసుకోవాలి. మనందరూ కూడా ఒకవేళ మనుషులు మనం లెక్క చేయలేకపోవచ్చు, మనుషులు మనం పట్టించుకోవచ్చు, కానీ నీవు ఖచ్చితంగా దేవుడి చిన్న పాత్రలుగా అయితే వాడబడుతూ ఉంటాం. మనం గడిచినటువంటి దినాలలో బిందెల గురించి మాట్లాడుతున్నాం, కొండలు అనగా అక్కడ ప్రత్యక్ష గుడారములో బూడిద ఎత్తుటకు కొండలు వాడబడ్డాయి. ఏ కొండలు వాడుకున్నాడు? మంచి కొండలు వాడుకున్నాడు. కొన్ని పోయిన వారంలో మనం ధ్యానం చేసాం, ఓటి కొండలు కూడా వాడుకున్నాడు. ఈ దినము కూడా దేవుడు వాడుకున్నటువంటి కొండలు ఏంటంటే పగిలిపోయిన కొండలు కూడా ఏ కొండలే? ఓటి కొండలు వాడుకోవటం అనేటువంటి కాలం చూసాం. దేవుడు ఓటి కొండలు ఎలా వాడుకున్నాడని చెప్పాము. దేవుడు ఓటి కొండలు ఉన్నాయి కదా, అనగా ఓడిపోయినటువంటి కొండలు ఉన్నాయి అనుకోండి. ఇత్తడి బిందెలు ఏదన్నా నెరలిచ్చినో లేదా సారిచ్చియో పగిలిపోయి కొద్దిగా ఉండి అనుకోండి, ఆ బిందెలు ఎలా వాడుకుంటారని చెప్పాము.
ఒకవేళ అవి నీళ్లు పట్టుకుని వెళ్తూ ఉంటే అవి దారేమంటే నీళ్లు పోసుకుంటా మన మొక్కలకు నీళ్లు పోయడానికి పగిలిపోయిన వాటిని వాడుతూ ఉంటాం. కాబట్టి అవి కూడా దేవుడికి పాత్రగా ఏదో ఒక విధంగా వాడుకుంటారు అని అన్నాడు. అలాగనే ఈ దినమున పగిలిపోయిన పాత్ర కూడా దేవుడు వాడుకుంటాడు. ఎవరిని? పగిలిపోయినటువంటి పాత్రలుగా నిష్ప్రయోజనమైనటువంటి పాత్ర. కొన్ని పరిశుద్ధ గ్రంథంలో ఒక సన్నివేశాన్ని మీకు గుర్తు చేస్తాను, మీరు చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం మీరు చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువుని గురించిన ఒక ప్రవచనము తండ్రి అయినటువంటి దేవుడు ఆ రోజున ప్రవచనం చెప్పించాడు కీర్తన గ్రంథంలో దావీదు ద్వారా. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం, ఇనుప దండముతో నీవు వారిని నలగొట్టెదవు, కొండను పగలగొట్టినట్టు వారిని మొక్క చెక్కలుగా పగలగొట్టేదవు. ఎవరిని? అయ్యా ఇప్పుడు దాకా ఆ కొండలను గురించినటువంటి యేసుక్రీస్తుని గురించినటువంటి ఒక ప్రవచనము, ఇనుప దండముతో నీవు వారిని ఏలుదువు, నువ్వు నన్ను అడుగుము దేవిస్తానంట. ఈ ప్రవచనం యేసుక్రీస్తుని గురించండి. మనం మామూలుగా ఇంతకుముందు కూడా సందర్భం చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు వారు నిత్యము ప్రార్థన చేస్తూ ఉండేటువంటి వాళ్ళు కదండి. యేసుక్రీస్తు ప్రభు అనగా దేవుడు శరీరధారికి వచ్చినప్పుడు ఈ భూమి మీద తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు, అదే పని ప్రార్థన చేస్తున్నాడు కదా. మనం అంటే ప్రార్థనలు చేస్తాం, మనకు అవసరాలు ఉంటాయి కాబట్టి. ఈ లోకంలో మన అవసరాలు బట్టి ప్రార్థన చేస్తాం కాబట్టి ఆరోగ్యం గురించి ప్రార్థన చేస్తాము, అవసరాల గురించి ప్రార్థన చేస్తాము, కోరికల గురించి ప్రార్థన చేస్తాము, ఇక అన్ని రంగాలుగా మనం ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు ప్రభు కూడా రోజు ప్రార్థన చేశాడు కదా. ఆయనకి ఏం అవసరం ఉంటుంది చెప్పండి? భూమి మీద దేవుడు రోజు ప్రార్థన, యేసుక్రీస్తు ప్రభు వారితో ఆయన తెల్లవారుజామున లేచి ప్రార్థన చేశారు, మధ్యాహ్నం ప్రార్థన చేశారు, సాయంకాలం ప్రార్థన చేశారు, గెత్సేమనే తోటలో ప్రార్థన పదే యేసు ప్రభు ప్రార్థన చేశారు కదా. అనుకుందాం మనమైతే ప్రార్థన చేసినప్పుడు ఏం తలస్తా ప్రార్థన చేస్తాము? ఇంకా ప్రభువా ఇక దీవించు, దెమ్మరించు, కొమ్మరించు, ఆకాశవాకులు ఇప్పేసేసేయి, మా ఇల్లు పట్టకపోయినా పక్కింట్లోనే పోసుకుంటాము ఏంటి, ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు అని. ఇక లేకపోతే అత్తను ఆశీర్వదించు, పెద్దమ్మని ఆశీర్వదించు, చిన్నమ్మని ఆశీర్వదించు, ఊరోళ్ళందరిని ఆశీర్వదించు, వధించడమే. ఇక అన్ని తెల్లవారులు అయితే వధించు. ఇంకా అందరికి ఇదే ప్రార్థన చేస్తాం కదా. సరే, మనకంటే ఆశీర్వాదం కావాలి కాబట్టి ప్రార్థన చేస్తాం, మనకంటే ఆరోగ్యం కావాలి కాబట్టి ప్రార్థన చేస్తాం, మనకంటే ఆస్తిపాస్తులు కావాలంటే ప్రార్థన చేస్తాం. యేసు ప్రభుకి ఏం కావాలని ప్రార్థన చేశాడు? 33.5 సంవత్సరాల పాటు రోజు ఆయన ప్రార్థన చేస్తూనే వచ్చాడు. దేని గురించి ప్రార్థన చేశాడు? మన గురించి ప్రార్థన చేశాడా? మన గురించి ప్రార్థన చేయటం ఎందుకంటే డైరెక్ట్గా చేయత కార్యములే చేయొచ్చు. ఆయన సువార్త చెప్పాడు, ఆయన మనకు సువార్త చెప్తున్నాడు, ఎలాగ ఉండాలో బ్రతకమని నేర్పిస్తున్నాడు కదా. కానీ యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రార్థన ఏమిదో ఈ కీర్తన గ్రంథంలో రాసి ఉంది. ఏమని? ఈ కీర్తన గ్రంథం మీరు చదవండి, అక్కడ మీకు ఏమని రాసిందో 2వ అధ్యాయంలో, నన్ను అడుగుము జనములను నీకు, ఏమన్నాడు? నన్ను అడుగుము జనులను నీకు స్వాస్థ్యముగాను భూమిని భూదిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇప్పుడు చెప్పండి, ఎవరిని అడగమంటున్నాడు? పోనీ ఈ కీర్తన కనుక దావీదు గురించి అయితే, ఇది దావీదు గురించి దేవుడు చెప్తూ, దావీదా నువ్వు నన్ను అడుగు, నేను నీకు భూమి మొత్తం నీకు ఇస్తాను, లేకపోతే భూజనములన్నీ నీకు స్వస్థగా చేస్తాను అని దావీదు గురించి అంటాడండి దేవుడు? చెప్పండి. దావీదుకి ఇచ్చేటువంటి రాజ్యం ఇశ్రాయేలు రాజ్యము, అది సరిపోద్ది ఆయనకి. కానీ ఇక్కడ చెప్పినటువంటి ఈ మాట, ఈ వాక్యం చెప్పుకుంటూ వచ్చి చివరిలో అంటాడు, మీరు చూడండి, కుమారుని ముద్దు పెట్టుకొనుడి భూరాజులారా. ఏమన్నాడు అక్కడ? కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. ఇప్పుడు చెప్పండి, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? ఎవరి గురించి అంటున్నాడు? నన్ను అడుగు అని చెప్పి మాట్లాడుతుంది యేసుక్రీస్తు గురించి ప్రవచనం. నువ్వు నన్ను అడుగు, ఈ భూదిగంతములను మొత్తం నీకు స్వాస్థ్యం ఇస్తాను, ఇనప దండముతో వాటిని నువ్వు మొక్కలు చెక్కలు చేస్తావు అనగా తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఎదుట తిరుగుబాటు ఎవడైతే క్రీస్తు తిరుగుబాటు చేస్తాడో వాళ్ళందరినీ మొక్కల చెక్కలుగా చేసేస్తావు. నువ్వు నన్ను అడుగు, ఈ జనాలే నీకు స్వాస్థ్యం చేయబోతున్నా అన్నాడు. అనగా యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ అడిగింది ఏంటంటే, భూమి మీద తండ్రిని ప్రార్థన చేసిందంటే ఈ భూమి మొత్తాన్ని రక్షణలోకి తీసుకురావడానికి అనేక మందిని స్వజనులుగా యేసు రక్తంలో కడగబడి వాళ్ళందరినీ కూడా స్వాస్థ్యంగా తయారు చేయడానికి దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ఈ జనములందరినీ అడిగాడు. ఏమని? నాకు నువ్వు స్వాస్థ్యంగా ఇస్తానన్నావు కదా జనాల్ని, నేను అడుగుతున్నాను ఈ భూజనం మొత్తాన్ని స్వాస్థ్యంగా ఇవ్వమని దేవుడు ప్రార్థన చేశాడు అనమాట. యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన చేసింది ఆరోగ్యంగా ఉండాలను, లేకపోతే నాకు ఐశ్వర్యం చేయాలని కాదండి, నశించిపోతున్న ప్రతి ఒక్కరిని నాకు స్వాస్థ్యంగా ఇవ్వని ప్రార్థన చేశాడు. అందుకని భూమి మొత్తము తన క్రీస్తుకు స్వాతంత్రంగా ఇవ్వబడిపోయింది. క్రీస్తుకు స్వాస్థ్యముగా ఈ భూమి అంతా కూడా ఇవ్వబడతా ఉంది. అయితే ఆయన అక్కడ రాసి ఉంది, ఏం చేస్తాడంట? ఇనుప దండముతో వాళ్ళని పగలగొట్టి, ఎలా పగలగొడతారంట? కొండను పగలగొట్టినట్టుగా
ఏం చేస్తాడట? కొండని పగలగొట్టినట్టుగా ఉందండి అక్కడ. దాన్ని ముక్కల చెక్కలుగా నీవు పగలగొట్టేదవు అని అన్నాడు. ఇప్పుడు మామూలుగా అయితే కొండ పగిలిపోతే దీన్ని కూడా ఉపయోగిస్తారా? యెషయా గ్రంథంలో కూడా ఒక ప్రవచనాత్మక అనే ఒక మాట ఉంటుందండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 14వ వచనం అనుకుంటా. అక్కడ ఒక మాట రాయబడి ఉంది. కుమ్మరి కొండ పగలగొట్టబడినట్లు ఆయన ఏమీ విడిచిపెట్టక దానిని పగులగొట్టును. ఎక్కడ కూడా పగిలిపోయిన కొండలు ఉండాలి. ఏమండి, ఎవరిని పగలగొడతాడంటే దేవుడు ఎవరిని పగలగొడతాడు? 7వ వచనం చదవండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం. ఐగుప్తు వలన సహాయము పనికి మాలినది, నిష్ప్రయోజనమైనది, అందుచేతను ఏమీ చేయక ఓరకుండు దపాల మారి అని దానికి పేరు పెట్టుచున్నాను. ఎవరి గురించి అండి? దేవుడి ప్రవచనం చెప్పినప్పుడు యెరూషలేము జనమందరూ కూడా చాలామంది దేవుడిపై ఆధారపడుకోకుండా, దేవుడి మీద నమ్ముకోకుండా, దేవుడిని విశ్వాసం ఉంచుకోకుండా ఈ లోకసమైనటువంటి ఫరో మీద, మీకు అధ్యాయం మొదట్లో ఉంటుంది యెషయా గ్రంథము ఆ 30వ అధ్యాయం మొదటి వచనం నుంచి మీరు చూస్తే ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తూ ఉంటాడండి. ఏమన్నా అక్కడ? లోబడనొల్లని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు. నా ఆత్మ నియమింపని వాటితో వారు సంధి చేసుకుందరు. అంటే ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నారు? ఇశ్రాయేలు జనాంగము చాలా మంది ఏ దేవుడు వాళ్ళకి సహాయం చేశాడో, ఏ దేవుడు వాళ్ళకి సహాయం చేసుకుంటూ వచ్చాడో ఆ దేవుడి సంగతి మర్చిపోయి ఎంతసేపు ఫరో మీద ఆధారపడ్డారంట. దేవుడితో ఫరో మీద, ఏ ఫరో రాజ్యాన్ని మీరు వదిలిపెట్టి ఐగుప్తుని మీరు ఇక చూడరని చెప్పాడో, చివరికి జనమందరిని వాళ్ళతోనే బియ్యం పెట్టుకుని వాళ్ళ మీద ఆధారపడి మీరు మాకు సహాయం చేయండి అని ఫరోతో ఆలోచన చేస్తూ ఉన్నారు. అనగా దేవుని యొక్క ఆలోచన వదిలేసి దేవుడితో పట్టించుకోకుండా వెళ్ళిపోయి అన్ని జనాల మీద, ఇక ఫరో రాజ్యం మీద ఆధారపడినటువంటి వారి గురించి మాట్లాడుతూ దేవుడు అంటాడు, వారు ఉండాలి చూసారా, వాళ్ళు నిష్ప్రయోజనమైనటువంటి వారు అని చెప్పి చెప్తున్నాడు. అనగా దేవుడి మీద ఆధారపడుకోకుండా ఎవరైతే ఉంటారో, దేవుని ఆలోచన ఎవరైతే పట్టించుకోడో వాళ్ళందరినీ కూడా నిష్ప్రయోజనమైన వారు. పైగా వాళ్ళని ఏమంటారంటే కొండను పగలగొట్టినట్టుగా వాళ్ళని ఏం చేస్తారంట? పగలగొట్టేస్తాను అన్నాడు. ఏనండి, ఇప్పుడు మామూలుగా అయితే పగిలిపోయినటువంటి కొండలు ఇక్కడ రాసి ఉంది కదా, వారు పనికి మాలిన వారును. తర్వాత 7వ వచనం ఏం రాసి ఉంది? యెషయా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం. ఎవరి వలన? ఐగుప్తు వలన అయినటువంటి సహాయం ఎలాంటిదంట? పనికి మాలినది, నిష్ప్రయోజనమైనది, అందుచేతను ఏమీ చేయక ఓరకుండు. దేనికి పేరు పెడతారండి? ఇప్పుడు ఈ వచనం చెప్పుకుంటూ వచ్చి 14వ వచనం ధరకు వచ్చేసరికి ఏమన్నాడు? కొండని పగలగొట్టినట్టు ఆయన ఏమి విడిచిపెట్టగా దాన్ని పగలగొట్టును అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కొండ పగిలిపోతే ఏమైపోతుందంట? అది నిష్ప్రయోజనం అయిపోతుంది. నిష్ప్రయోజనమైనటువంటి కొండల గురించి ఇక్కడ మాట్లాడుతూ అంటాడు, ఎవరు నిష్ప్రయోజనమైనటువంటి వారు? ఎవరైతే ఐగుప్తు మీద ఆధారపడతారో, ఎవరైతే లోకం మీద ఆధారపడతారో వాళ్ళందరూ కూడా నిష్ప్రయోజనమైనటువంటి వారు. పైగా నిష్ప్రయోజనమైనటువంటి కొండలు ఏం చేస్తాయి తెలుసా అండి? గప్పాల మారి. దానికి పేరు పెట్టాడు. పగిలిపోయిన కొండ పెంకులకి ఏం పేరు పెట్టాడు? గప్పాల మారి. గప్పాల మారి అంటే ఏమి చేసి సాగదు, కానీ అన్ని గొప్పలు చెప్పుకుంటుంది. పడాయి పాటలకు బాత తగ్గకూడదు. దేవుడి సంఘంలో ఉపయోగం ఉండదు, వాళ్ళు ఎవరి వల్ల ఉపయోగం ఉండదు. ఈ పగిలిపోయినటువంటి పెంకుల్ని ఎవరు వాడుకోరు, కానీ గొప్పలు చెప్పడంలో మాత్రం ఎవరు చెప్పండి? మంచి కొండ దేవుడికి ఉపయోగపడుతుంది బూడిది ఎత్తడానికి. ఓడిపోయిన కొండ దేవుడు వాడుకుంటున్నాడు ఏదో రకంగా నీళ్లు పోయటానికి. ఇప్పుడు పగిలిపోయినటువంటి పెంకు దేనికి వాడుకుంటాడు? పగిలిపోయిన కొండలు దేవుడు దేనికి కొట్టాడు? ఇది నిష్ప్రయోజనం అయిపోయింది. నిష్ప్రయోజనం అయిపోవడమే కాకుండా ఈ కొండలన్నీ కూడా పగిలిపోయినట్టు ఉండక ఏం చేస్తాయంట? గొప్పలు. అందుకే ఇప్పుడు ఒక సామెత ఉంటా ఉండేదండి. ఆ సామెత నేను కరెక్ట్గా చెప్తానో లేదో నాకు తెలియదు, కానీ సామెత అయితే మరి చెప్తాను. అమ్మా, అన్నీ ఉండకుండా అణిగి మణిగి ఉంటుందంట, ఏమి లేని కొండ ఎగిరెగిరి పడుతుందంట. సామెత కరెక్ట్ చెప్పలేదు నేను, పోనీ మీరు కరెక్ట్ చేయండి. ఓహో, అది ఇస్త్రాక్ గురించి చెప్పాడా? ఓకే అదే అంటున్నా. నేను క్యారెట్కి సామెత కరెక్ట్ చెప్పలేనేమో అని అనుకున్నాను, మీరు సరి చేసి బాగా అని చెప్పినట్టున్నారు. ఏమంటారు? అన్నీ ఉన్నా కాబట్టి అన్నీ ఉన్నమ్మ చెప్పండి. అన్నీ ఉన్నమ్మ అనిగే ఉంటుంది, ఏమి లేనమ్మ నీళ్ళుండ కొండ నిండుగానే ఉంటుంది, నీళ్ళు లేని కొండ
ఊగుతూ ఉంటుంది. అర్థం కాల అందంగా ఉండమ్మ బాగా ఆ, అదేనండి. అంటే ఇక్కడ ఏమి లేనటువంటి వాళ్ళు ఇక్కడ ఏమనంటే డప్పాల మారి అని దానికి పేరు అంట. ఎవరికి పేరు? నేను పెట్టలా. ఐగుప్తు మీద ఆధారపడి ఐగుప్తు సహాయం కోరుకుని లోకం మీద ఆధారపడేటువంటి వాళ్ళు అది కొండ పెంకులు పగిలిపోయినట్టుగా పగలు కొడతానన్నారు. ఆ పగిలిపోయినటువంటి వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు గప్పాలు మరవని దేవుడు పేరు పెట్టాడు. వాళ్ళు డప్పాలు చెప్పుకోవటం గొప్పలు చెప్పుకోవడం తప్ప దేవుడి సంఘానికి మాత్రం ఏ మాత్రం ఉపయోగమో లేకుండానే పోతారు. ఏంట్రా నీ వల్ల ఉపయోగం మనం చెప్పండి. దేవుడి సంఘంలో ఒక పగిలిపోయినటువంటి బ్రతుకులు ఉంటాయి. వాటి వల్ల ఏ ఉపయోగం లేదు. మనం అనుకుందాం దేవుడి సంఘంలో దేవుడి యొక్క ఈ పరిచర్యలో ఉన్నాము, ఇది ఒక కొండగా దేవుడు ఒక పాత్రగా ఉన్నాము, అన్ని పాత్రలు వాడబడుతున్నాయి. అసలు మనం పాత్రగా దేవుడి సన్నిధిలో వాడబడుతున్నామా? దేవుని కొరకు మనం అసలు వాడబడుతున్నామా చెప్పండి. ఇప్పుడు బయట పర్లా, ఇప్పుడు ప్రత్యక్ష గుడారం లోపలికి వచ్చింది. ఏంటిది? ఈ కొండ లోపలికి వచ్చింది. ప్రత్యక్ష గుడారంలో ఏదో ఒక పరిచర్య చేయడానికి ఆయన పాత్రలు పెట్టాడు. ఈ పాత్రలో నువ్వు ఏదో ఒక పాత్రగా వాడబడే. సంఘంలోకి వచ్చిన తర్వాత వచ్చావో కూర్చున్నావో పాట పాడావో కానికేసావో కొంప పోయావో తప్ప అసలు నీ వల్ల ఏంటి ప్రయోజనం చెప్పండి? ఏమైనా ఉపయోగం ఉంటున్నావా? దేవుడి చదువు ఏమైనా ఉపయోగం ఉందావా? కానీ కేవలం కొంత కుటుంబాల్లో ఉండవు. నువ్వు నీ వల్ల భర్తకు ఉపయోగం లేదు, నీ వల్ల అత్తకు ఉపయోగం లేదు, నీ వల్ల అమ్మకి ఉపయోగం లేదు, నీ వల్ల నాన్నకి ఉపయోగం లేదు, కనీసం బిడ్డలు కూడా ఏ ఉపయోగ సభలో ఉన్నటువంటి వాళ్ళు దేనికి చెప్పండి? దేని వరకు చెప్పండి? అసలు నా వల్ల నేను ప్రయోజనకరంగా ఉన్నానా? దేని ఎవరికైనా ఉపయోగపడుతున్నానా? ఇప్పుడు ఈ పెన్ ఏం చేస్తాయి? నేను కొనుక్కొచ్చా కదండి. దేని కొనుక్కొచ్చింది చెప్పండి? బాగానే రెడీ అయిపోయారు. దేనికోసం? పెన్ ఎందుకు కొనుక్కోస్తారు? ఈ మాత్రం చెప్పాలి. మమ్మల్ని క్వశ్చన్ అండ్ పాస్టర్ గారి పెద్ద ఇవ్వలేదు. గ్రూప్ 2 ఎగ్జామ్స్ కాబట్టి ఇది గ్రూప్ 2 వాళ్ళని అడగాల్సిన ప్రశ్న, కానీ మిమ్మల్ని అడిగేసాను. ఎవరిని? రైట్. ఈ పెన్ దేని కొనుక్కొచ్చామో? దేనికైనా రాసుకోవడం కొనుక్కొచ్చాం. మీరు బాగా వినండి, బాగా తెలిసినట్టుంది. రాసుకోవడం కొనుక్కొచ్చుకున్నాను. ఈ పెన్తో ఖరీదై కొనుక్కొచ్చాను. గబ్బగబ్బ తీసుకుందామని రాద్దామని మొదలుపెట్టా. 5 రూపాయలండి పెన్ను. ఎంత? 5 రూపాయల పెన్ను పట్నం బజార్లో నుంచి కొనుక్కొచ్చాను. ఇప్పుడు నేను రాద్దామని మొదలు పెట్టాను. మొదలు పెడితే ఇది రాయట్లేదు. ఏం చేస్తాం? పడేస్తారా? మీకు తెలుసు కదా, పెన్ రాయిపోతే ఏం చేస్తారు? అని ఇది ఇచ్చా ఇప్పుడు చూడు అని రాస్తాం. అయినా రాయలేదు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? మీరు ఎంత విదిలిచ్చినా ఈ పెన్ రాయలేదు. ఏం చేస్తారు? రీపులు బయటికి తీసి ఇలాగ నలగొట్టి ఇప్పుడు రాసిద్దని చెప్పి మొదలు పెట్టాం. అయినా రాయలేదు. ఏం చేస్తారు? మీరేం చేయలేదు. రీఫుల్ కనుక రాయిపోతే ముందైతే విదిలిచ్చాం, తర్వాత నలగొట్టాం, అటు ఇటు ఇలా నలిపేస్తాం. అలా కూడా నలపలేదు. అయినా రాయలేదు. తర్వాత ఏం చేస్తాం? పొయ్యి చక్కెళ్ళి అక్కడ దీపం వెలిగించి దాని దగ్గర వేడి చేస్తాం. ఇప్పుడు గ్యారెంటీగా రాసిద్ది అని మొదలు పెడతాం. అయినా రాయలేదు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఏమండి? ఏ ఉద్దేశంతో అయితే నువ్వు ఈ పెన్ను కొన్నావో, ఏ ఉద్దేశం నెరవేర్చి ఈ పెన్ను కొన్నావో, ఆ ఉద్దేశం ఈ పెన్ను ఏళ్ళ నెరవేర్చబడలేదు అనుకోండి, ఏం చేస్తారు? మీరు తీసుకెళ్ళి దాచుకుంటారా? బయట పారేస్తారు. అంతే కదండి. మీరు చెప్పండి. ఒక 5 రూపాయల పెన్నే, 5 రూపాయలు పెట్టుకున్నటువంటి పెన్నే నీకు పనికిరాలేదని చెప్పి, నువ్వు రాస్తుంటే నీకు పనికిరాలని చెప్పి నువ్వు తీసుకెళ్ళి బయట పారేస్తున్నావు కదా. మరి దేవుడు నిన్ను నన్ను కూడా కొనుక్కున్నాడు కదండి. ఏమండి? అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో ఏం రాసింది మీరు చెప్పండి? మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు గారు, విలువ పెట్టి కొనబడేవారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరుచుడి. ఇప్పుడు మీరు చెప్పండి, ఏ ఉద్దేశంతో అయితే మనం పెన్ను కొనుక్కున్నాం, ఆ ఉద్దేశం ఈ పెన్ను ఎలా నెరవేర్చబడపోతే మనం ప్రయత్నం చేసాం. ఎలాగున్నా నేను విదిలించాము, అలాగే ట్రై చేసాము, తర్వాత నలగొట్టాము, అలా ట్రై చేసాము, వేడి చేసాము, అయినా రాయట్లేదు. కాబట్టి ఈ పెన్ను ఏం చేస్తాం? విసిరి పనికిరానటువంటి పెన్ను, నీకు ఎందుకు పనికిరానటువంటి పెన్ను, నువ్వు ఎంత పెట్టి ఖర్చు పెట్టి కొనుక్కున్న నీ పెన్ను నీకు పనికిరాకపోతే ఇసిరి బయట పారేసావు. మరి నువ్వు తన రక్తంలో కనుక్కున్నటువంటి దేవుడికే నువ్వు పనికిరాకపోతే మరి నిన్నేం చేయాలా? దాచిపెట్టుకోవాలా? మీరు చెప్పండి. పనికిరానటువంటి పెన్నని, నిష్ప్రయోజనటువంటి పెన్నకే నువ్వు తీర్పు చేసి ఈ పెన్న నేను ఎంత కష్టపడినా పని చేయటం లేదు, నేను ఎంత ట్రై చేసి ఇది పని చేయట్లేదని ఇస్త్రీ దాన్ని బయటపడేసావు కదా. మరి దేవుని యొక్క సేవ కొరకు, దేవుని యొక్క మహిమ కొరకు, దేవుని వాసము కొరకు ఏర్పాటు చేసినటువంటి మనమే కనుక దేవుడికి ఉపయోగపడకపోతే మరి మనల్ని చేయాలా? దాచిపెట్టి పరలోకంలో లాక్ పెట్టి కూర్చోబెట్టాలా? చెప్పండి. నిష్ప్రయోజనమైనటువంటి ప్రతిదీ కూడా బయట పారవేయబడుతుంది. ఈ రోజున జనరల్గా అయితే పగిలిపోయినటువంటి పెంకులు ఎవరు వాడుకుంటారు? మీరు ఎప్పుడైనా పగిలిపోయిన పెంకులు వాడుకున్నారా? నీవైతే పగిలిపోయిన పెంకులు బయట పడేస్తావేమో, కానీ దేవుడు పగిలిపోయిన పెంకు గురించి తెలియాలంటే యోబుని అడగాలి.
అర్థమైందా? పగిలిపోయినటువంటి పెంకులు ఏం చేస్తావా అని బైబిల్లో ఎవరన్నా అడిగితే ఎవరన్నా చెప్తారో లేదు తెలియదు, కానీ యోబు గారిని అడిగితే మాత్రం బాగా చెప్తారు నా ఉద్దేశం. అడుగుతాం ఒక మాట, యోబన్నా పగిలిపోయినటువంటి పెంకులు ఏం చేస్తారన్నా అని యోబు గారిని అడగండి. ఏమండి? యోబు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో యోబు అన్నాను అడుగుదాం ఒకసారి. ఏం చేసుకుంటాడు ఆయన? అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుని, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరు తెలుసుదండి పెంకు విలువ? మాట్లాడి పెంకు విలువ ఎవరు తెలిసింది? పగిలిపోయినటువంటి పెంకులు జనాలు వాడుకున్నారో లేదు తెలియదు, కానీ పగిలిపోయిన పెంకును మాత్రము యోబు గారు వాడుకున్నాడు. దేనికోసం వాడుకున్నట్ట? మాట్లాడండి. ఏమండి? ఎప్పుడు వాడలేదా? ఎప్పుడన్నా కోడెక వాడారా మీరు? కోడెక ఉంటుంది, ఎప్పుడు చూడలేదా? కోడేకను చూడలేదా? అయితే మన పూర్వకాలంలో పెద్దవాళ్ళు చూడండి, ఇక వాళ్ళైతే అసలు కోడేకను తీసుకుని చక్కగా చెవులో పెట్టి అనుకుంటా అసలు మధ్యాకాశానికి వెళ్ళిపోయినట్టుగా ఉంటారు. అంతేక వాళ్ళ ఇక కోడేక చెవులో పెట్టి తిప్పటంటే అసలు ఇక అలా మధ్యాకాశానికి చేరుకున్నారు అనుకోండి, హాయిగా ఉంటుంది అనమాట. ఏమండి? కొంతమందికి అంతే దేవుడి యొక్క వాక్యం చెప్పేటప్పుడు కూడా హాయిగా మధ్యాకాశానికి పోతాడు, కమ్మగా ఉంటుంది అనమాట. ఎప్పుడు కమ్మగా ఉంటుంది? మైకు తీసుకున్న కాడ నుంచి దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, నా చెల్లి దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. ఇదిగో ఈ రోజే నీకు అద్భుతం చేయబోతున్నాడు, ఈరోజు నీకు ఆశ్చర్యం చేయబోతున్నాడు, ఇదిగో ఈ రోజే నీ వివాహం జరగబోతుంది, ఇదిగో కొత్త పెళ్లి కొడుకు వస్తున్నాడు, ఇదిగో పెళ్లి కూతురు నీ జీవితంకి వస్తుంది అమ్మా అనుకుంటుంటారు. అంతే కనుక అరే నీ బతుకు మార్చుకోరా భ్రష్టుడా అన్నావు అనుకో, ఎట్లా ఉంటుంది? మళ్ళీ ప్రార్థనకు వచ్చేప్పుడు ఇది ఏంట్రా వచ్చిన కాదు భ్రష్టుడు అని తిట్టేస్తారండి. అనగా కొంతమంది కోడెక బోధలు కూడా బోధిస్తూ ఉంటారు అనమాట. అనగా అలా కమ్మగా ఉండాలి, అలా కోడెక చెవులో పెట్టి తిప్పుతూ ఉంటే ఇలా హాయిగా ఉంటుందో అలాంటి బోధలే కొంత కమ్మగా ఉంటాయి. అలాంటి వాటిని ఎంచుకుని మరీ పోతూ ఉంటారు. వాళ్ళు ఎవరు ఏం మాట్లాడకూడదు అనమాట. ఏమంటే ఇలాగున్న కోడెక దానికి కొడితే చిలపెంకులు దేనికి కొడతారు? ఏమండి? కొంతమంది కురుపులో అది గోక్కోవటానికి చేతులు గోరు లేక చిల పెంకులు తీసుకుని యోబు గారు బాగా వాడుకున్నాడు అనుకోండి. కానీ ఈ రోజున పగిలిపోయినటువంటి నిష్ప్రయోజనమైనటువంటి కొండలను కూడా మన దేవుడు వాడుకున్నటువంటి దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో మీకు చిన్న మాటని గుర్తు చేస్తాను, గుర్తుపెట్టుకోండి. అండి ఈ యొక్క ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక ఒకే అధ్యాయం అనుకుంటే అక్కడ ఉంటుంది. ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక ఒక మాట ఉంది. అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు పత్రిక రాస్తూ ఒకే అధ్యాయము 10వ వచనంలో ఏముంది చెప్పండి అక్కడ? క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నది, వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకుని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. ఎవరండి? ఒనేసిమును కూర్చున్నటువంటి. మీకు అర్థం చేసుకోండి, ఒకే వ్యక్తిని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏమండి దేవుని యొక్క వాక్యాలు యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఎంతమంది ఉన్నారు చెప్పండి? 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మందిలో ఒక వ్యక్తి తగ్గిపోతే ఆ వ్యక్తి ప్లేస్లో రీప్లేస్మెంట్ ఇంకో శిష్యుని తీసుకున్నారు కదా. ఈ 12 మంది శిష్యుల్లో ఎంతమంది పత్రికలు బైబిల్లో వచ్చినాయి? ఎవరెవరి పత్రికలు బైబిల్లోకి వచ్చినాయి? ఒకటి శిష్యులైనటువంటి మత్తయి సువార్త బైబిల్లోకి వచ్చింది. ఇంకా పేతురు రాసినటువంటి పత్రికలు బైబిల్లోకి తీసుకొచ్చాడు. తర్వాత యోహాను రాసినటువంటి పత్రికలు దేవుడు బైబిల్లోకి తీసుకొచ్చాడు. ఇంకా పౌలు యేసు ప్రభు శిష్యుడిగా లేడు, తర్వాత జాయిన్ అయినటువంటి వ్యక్తి. తర్వాత తిమోతి యేసు ప్రభు శిష్యుడా? మరి నాకు ఆ 12 మందిలో తిమోతి పేరు కనపడలా. యేసు ప్రభు శిష్యులు 12 మందిలో ఇప్పుడు శిష్యుల పేర్లు అడిగారంటే మీరు మామూలుగా సండే స్కూల్ పిల్లల్లాగా శిష్యుల పేర్లు అండి వచ్చే వారం చదువుకుంటానండి పాస్టర్ గారండి. ఇక పేరు అడగలే పేతురు, యాకోబు, అంద్రేయ, బర్తలోమయి ఇలా తప్ప తోమా గారి పత్రిక లేదు. ఏమంటే చాలామంది శిష్యులు ఉన్నటువంటి శిష్యులు బర్తలోమయ శిష్యులుగా ఉన్నాడు. అలాగే చాలామంది ఆయన శిష్యులుగా ఉన్నటువంటి ఉన్నారు. ఇద్దరు యాకోబులు శిష్యులుగా ఉన్నారు. కానీ వాళ్ళ పేర్లు ఎక్కడ కూడా పత్రికలుగా
రాయబడలేదు. కానీ మీరు చూడండి, ఒకే ఒక వ్యక్తి కోసం రాసినటువంటి ఒక గ్రంథాన్ని ఏకంగా ఒక ఎబ్రీ పత్రిక ముందు అపోస్తులైనటువంటి పౌలు ఒక వ్యక్తికి ఎంత వాల్యూ ఇచ్చి రాశాడో మీరు ఆలోచించి చూడతారా? ఎంతోమంది యొక్క భక్తి జీవితాలు నడిచినటువంటి ఉన్నారు, ఎంతోమంది దేవుడు యొక్క వాక్యం రాసిన వారు ఉన్నారు, దేవుని యొక్క వరకు ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు, దేవుని కూడా పత్రికలు రాసినటువంటి వారు ఉన్నారు. కానీ ఏ శిష్యుల పత్రికల కంటే కూడా ఇక్కడ ఒక వ్యక్తిని పేరు ప్రస్తావన చేసి ఒక ఉత్తరం రాస్తే ఆ ఉత్తరాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు జాయిన్ చేశాడు. దేని గురించి? ఇప్పుడు ఈ ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక ఉంది కదా, ఎవరి గురించి రాశాడు చెప్పండి? ఈ ఫిలోమోను పత్రిక ఉంది కదా, ఈ ఉత్తరాన్ని ఎవరి గురించి రాశాడు? ఫిలోమోను గురించి రాశాడా? సరే మొదలుపెట్టి చేయడండి, మీకు మొదటి నుంచి చదవండి. అప్పుడప్పుడు చదువుతూ ఉండమ్మ, దండం పెడతాను. చదవండి, ఏమని రాసి ఉంది అక్కడ, ఎవరి గురించి రాసి ఉంది? క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలను, సహోదరుడైన తిమోతిను, మా ప్రియుడును జతపనివాడైన ఫిలోమోనుకును, మన సహోదరి అయిన అఫ్యాకును, తోటి యోధుడైన అర్తిప్పునకును, నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి వ్రాయునది. అంటే ఇప్పుడు ఈ పత్రికను ఎవరెవరు కలిసి రాస్తున్నారు? అపోస్తులైన పౌలు, తిమోతి కలిసి ఎవరికి రాస్తున్నాడు? ఫిలోమోను అనేటువంటి రాస్తున్నాడు. ఆయన ఫిలోమోను అనేటువంటి ఆయన కొలసి సంఘంలో చాలా మంచి పేరు కలిగినటువంటి ఆయన, మంచి ప్రతిష్ఠిత కలిగినటువంటి ఆయన. ఆ వ్యక్తి మంచి ధనవంతుడైనటువంటి ఆ వ్యక్తి అంట బానిసగా బ్రతుకుతున్న ఒక వ్యక్తి గురించి వచనం రాశాడండి. ఎవరి గురించి? ఫిలోమోను అనేటువంటి ఈయనకి రాసినప్పుడు ఒనేసిము అనేటువంటి ఒక వ్యక్తి ఒక బానిసగా బ్రతికాడు. చెప్పండి, బానిసను గుర్తుపెట్టుకుని ఎంతమంది? మనం చెప్పే కదా, ఇప్పుడు మీ ఇంట్లోకి వచ్చారనుకోండి, మనం చెప్పాక పరిచయం ఎవరి పేర్లు పరిచయం చేస్తాం? పెద్ద వాళ్ళు పరిచయం చేస్తాం. మీ చుట్టాల పేర్లు చెప్పు అని అన్నా అనుకోండి, మీ చుట్టాల్లో బంధువులు ఉండవాళ్ళ పేర్లు చెప్పు అని అనుకోండి, మనం ఏం చేస్తాం? మన చుట్టాలు బాగా ఒక లెవెల్లో ఉంటారు చూసారా, బాగా లెవెల్కి వచ్చాడు. మా పెద్దోడు లేడా, మా పెద్ద మా చిన్న తమ్ముడు, మూడో తమ్ముడు, మానవుడు, అల్లుడు పిల్లడు ఒకటి ఉంటాడా, ఆడు ఇప్పుడు ఎంఆర్ఓగా చేస్తున్నాడు అంటాడు. అసలు ఆడ సంబంధానికి మన బంధానికి దగ్గరే ఉండదు, ఎక్కడో ఉంటాడు. ఆడెత్తుకొచ్చి పొరపాటుని ఎంఆర్ఓ అని తెలిసింది అనుకోండి, పల్లనోళ్ళు ఎంఆర్ఓ చేస్తాడు, పల్లనోళ్ళు ఐఏఎస్ చేస్తున్నాడు, పల్లనోడు కలెక్టర్ చేస్తున్నాడు, పల్లనోడు ఇంజనీర్ చేస్తున్నాడని ఇలా పెద్ద అని చెప్పుకుంటాడు. కానీ మాకు తెలిసిన ఒకడు ఉన్నాడు, ఆడు కూలి పనులు చేసుకుంటా రిక్షా దొక్కుంటా ఉంటాడు, మాకు చాలా ఆత్మీయుడు అని చెప్తారండి. చెప్పండి, మంచి ఏమండి, బాగా కూలి పని చేసుకుని ఏదో ఒక రిక్షా దొక్కుంటూ ఉంటాడు, లేకపోతే మున్సిపాలిటీలో ఆయన మామూలు చెత్త అంతా తీసుకుని వెళ్తూ ఉంటాడు. అసలు మా వాడు ఎంత మంచివాడు తెలుసా, ఒక మున్సిపాలిటీ చెత్త అంతా తీసుకుని రోజు పడేస్తాడని నా చుట్టం అని చెప్పుకుంటారండి. అంటే గొప్ప వాళ్ళని మా చుట్టం అని చెప్పుకుంటాం, చాలా ఉన్నత స్థానంలో మన చుట్టం అని చెప్పుకుంటాం. కానీ మనకంటే బాగా తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, అసలు ఏమాత్రం ఉపయోగం లేనటువంటి వాళ్ళు సమాజం గుర్తే పెట్టుకోదు. కానీ ఒక బానిస కోసం ఉత్తరం రాశాడండి ఇక్కడ. నిష్ప్రయోజనమైనటువంటి వాడే, ఒకప్పుడు నీకు నాకు నిష్ప్రయోజనమైనటువంటి వాడే అనేటువంటి ఒనేసిము అనేటువంటి వ్యక్తిని గురించి నేను బంధకాల్లో ఉండి ఎక్కడ రాస్తున్నానంట? అపోస్తులైనటువంటి పౌలు తన వృద్ధాప్యమందు బంధకాల్లో ఉండి చెరసాల్లో ఉండి ఆ రోమ చెరసాల్లో ఉన్నటువంటి ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్న సందర్భంలో ఒనేసిము అనేటువంటి ఒక వ్యక్తి ఆ వాక్యానికి పట్టబడ్డాడు. ఆ వాక్యానికి పట్టబడ్డటువంటి ఆయన పౌలుకు చెప్పాడు, నేను ఫలానండి ఇలా సంగతిని పౌలుకు చెప్పాడు. నేను ఒకప్పుడు బానిసగా బ్రతికానండి, నేను ఒక బానిసని, ఆయన దగ్గర నేను నిలబడలేక తట్టుకోలేక నేను ఆయన దగ్గర నుంచి పారిపోయి ఇచ్చాను అని చెప్పి అక్కడ ఫిలోమోను దగ్గర నుంచి పారిపోయినటువంటి ఒక బానిస పౌలు దగ్గరకు వచ్చి దొరికిపోయాడు. ఆ పౌలు దగ్గరకు వచ్చిన తర్వాత ఈ పాత్రను మొక్కలైనటువంటి పాత్ర అండి, ఇది పట్టించుకుని పాత్ర అక్కడ రాసి ఉంది. ఒకప్పుడు నిష్ప్రయోజనమైనటువంటి వాడు ఆయన రాసి ఉందండి 10వ వచనంలో, ఫిలోమోను పత్రిక మొదటి అధ్యాయంలో ఏమని రాసి ఉంది? అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ఎలాంటి వాడండి? ఇప్పుడు మీరు ఆలోచించేయండి, ఒకప్పుడు నిష్ప్రయోజనమైనటువంటి వాడు ఇప్పుడు ఎలా ప్రయోజకుడు అయ్యాడు? ఇప్పుడు ఎలా పైగా ఒకప్పుడు నీకు ప్రయోజనం లేనటువంటి వాడే, ఒకప్పుడు నీకు ఒక బానిస, ఆ బానిసగా ఉన్నటువంటి వాడు అతను చేసినటువంటి పని వల్ల నీ దగ్గర నుంచి పారిపోయాడు. కాబట్టి పారిపోయినటువంటి ఈ బతుకు ఇప్పుడు సువార్త వాళ్ళని ఎలా మార్చబడ్డో తెలుసా అండి? అంటే మీరు చెప్పండి, పగిలిపోయినటువంటి పెంకులు కూడా దేవుడు వాడుకున్నటువంటి దేవుడు. నిష్ప్రయోజనమైనటువంటి మామూలుగా పగిలిపోయినటువంటి బతుకులు ఎవడు పట్టించుకోడండి, పగిలిపోయిన జీవితాలు ఎవడు పట్టించుకోండి. మీరు ఆర్థికంగా బాగుంటే మీ ఇంటి చుట్టాలే ఉంటారు, నువ్వు అసలు కొద్దివే ఉండదు, వచ్చేవాడు పోయేవాడు, అన్న తమ్ముడు అక్క బావ బామ్మది ఏ పరాలు ఇయ్యక్కుడు, అసలు మనం తెచ్చినట్టే ఉంటామండి. కానీ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైతే బద్దలైపోయిందో ఒక్క చుట్టం కనపడతారా? పోనీ కనీసం అడుగుతారా? అరే ఏమైనా అవసరాలు ఉండే నీకేమన్నా? మీరు అడగండి. ఎప్పుడన్నా మీరు మీ జీవిత చరిత్రలో మీ బంధువులు మీ రక్త సంబంధులు ఎంతమంది ఉండి ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడన్నా
మీరు భోజనం తింటున్నారా, ఇంటర్నెట్ కట్టుకుంటున్నారా, మీకు తినటానికి ఉందా, మీ దగ్గర అవసరాలు ఏమైనా తీరుతున్నాయా అని మిమ్మల్ని ఎప్పుడన్నా అడిగారండి ఎవరన్నా? కానీ ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఏముందంటే, నువ్వు పగిలిపోయినటువంటి కొండగా ఉంటే, నువ్వు నిండు కొండగా ఉంటే అందరూ వాడుకుంటారు, నువ్వు నిండు కొండగా ఉంటే అందరు నీ చుట్టూ వస్తారు, నువ్వు నిండు కొండగా ఉంటే అందరూ నిన్ను పని దగ్గరకు వచ్చి నీ చుట్టూ ఉంటారు, నీకు పెద్ద గొప్పలు చెప్పేసి అసలు నిన్ను పొగిడేసి తెగ ఉంటారు. కానీ నిండు కొండగా ఉన్నప్పుడు ఎవడైనా వస్తాడు, కానీ పగిలిపోయిన బతుకులో ఉన్నప్పుడు ఎవరైనా వస్తారా? పగిలిపోయిన జీవితం ఉన్నప్పుడు ఎవరైనా వస్తాడా? నువ్వు ప్రయోజనకరంగా ఉన్నప్పుడు నేను అందరూ వాడుకున్నారు. కానీ ఇక్కడ వారాయి మాట తెలుసండి, ఒక బానిస ఆ బానిస బతుకును కూడా తట్టుకోలేక తన దగ్గర ఉన్నటువంటి యజమానులు కూడా వదిలిపెట్టి పారిపోతే, ఆ వ్యక్తికి దేవుడు సువార్తను ప్రకటిస్తే అంటాడు, ఒకప్పుడు నీకు నిష్ప్రయోజనమైనటువంటి వాడే ఇప్పుడు నాకును నీకును ప్రయోజకుడుగా. అంటే గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా అండి? పగిలిపోయినటువంటి బతుకులు ఏవైతే ఉన్నాయో, పగిలిపోయినటువంటి జీవితాలు ఏవైతే ఉన్నాయో వాటిని బాగు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. బాగు చేయటమే కాదు, వాటిని బాగు చేసి మరీ వాడుకుంటాడు. పరిశుద్ధ గ్రంథం లోకాసు వార్త 19వ అధ్యాయం అనుకుంటా, ఒక మాట చదవండి ఒకసారి. లోకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం అనుకుంటా, ఒక మాట చూడండి ఒకసారి. ఏం రాసి ఉంది అక్కడ? నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు అన్నాడు. అనగా యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడంట? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. నశించిపోవటం అంటే ఏంటి చెప్పండి? చెడిపోవటానికి నశించిపోవటానికి తేడా ఏంటి? మళ్ళా ప్రశ్న వేసా, చెడిపోవటానికి నశించిపోవటానికి తేడా ఏందంటున్నా? నువ్వే చెప్పు. పెద్ద ఎరగదీతను ఎక్కావు, మైక్ తీసుకున్నాడా? ఈ మైక్ ఉంది అనుకోండి, ఈ మైక్ చెడిపోతే ఏం చేస్తారు? దీన్ని రిపేర్ చేయొచ్చు. నాశనం అయిపోతే దాన్ని బాగు చేస్తారా? చెడిపోతే బాగు చేయొచ్చు అండి, కానీ నశించిపోతే దీన్ని బాగు చేయలేదు. ఇప్పుడు ఇది కాలిపోయింది అనుకోండి, కాలి బూడిదైపోయింది, ఏం చేస్తారు? బూడిద ఎత్తుకుని బయట పారబోస్తారు. చెడిపోయింది అనుకోండి, అన్న ఈ వైర్ పొద్దు నుంచి వచ్చిన కానీ ఈ వైర్ ఎట్ట అంటున్నాడు, ఈ వైర్ ఎట్ట అన్నాడు, చిచ్చెట్ట అన్నాడు, చిచ్చెట్ట అన్నాడు, ఉప్పు అన్నాడు, కాసేపు దీంతో పని తంట అంత కాదు. ఎంత కొన ఎట్ట కూడా ట్రై చేసి అటు మార్చో ఇటు మార్చో మొత్తానికి దీన్ని బాగు చేసి లైన్లో తీసుకొచ్చి వాకింగ్ చెప్పడం సెటరైట్ చేశాడు. ఒకవేళ ఇదే కనుక కాలిపోయింది అనుకోండి, ఏం చేసేవాళ్ళు? మళ్ళీ దీన్ని పోత పోసేవాళ్ళ ఇకదైనా. అంటే దీన్ని బట్టి మానవ జాతిలో ఉన్నటువంటి మనము చెడిపోయినటువంటి వాళ్ళం కాదండి. చెడిపోతే బాగు చేయటం తేలికే, నశించిపోయాం అర్థం కదా. అనగా తిరిగి బాగు చేయడానికి ఏమాత్రం అవకాశం లేదు. అనగా ఓడిపోయినటువంటి కొండల మాట్లేసన్న బాగు చేయొచ్చు, కానీ పగిలిపోయినటువంటి బతుకులండి మనవి. అన్నింటిలో పగిలిపోయాం, ఆర్థికంగా పగిలిపోయాం, ఆరోగ్యపరంగా పగిలిపోయాం, ప్రేమలో పగిలిపోయినాయి, ఆత్మీయత పగిలిపోయింది, అన్నీ పగిలిపోయి మొక్కల చెక్కలైపోయినటువంటి జీవితాల్లో ఉన్నాం. మనుషుల చేత విరగొట్టబడ్డాం. ఏమండి, ప్రేమించేటువంటి వారి చేత ఒకప్పుడు ఎంతగానో ప్రేమించిన వారు కూడా ఇప్పుడు మన మొక్కలు చెక్కలు చేసి మనం ఓడిపోయిన పగిలిపోయిన పాత్రగా మార్చేశారు. ఒకప్పుడు మన సొమ్ము తినటువంటి వారు, ఒకప్పుడు మనతో బాగుపోయినటువంటి వారు ఈరోజు ఎవరు నీ దగ్గర లేరండి. కానీ ఒకవేళ వీళ్ళందరూ నిన్ను పగలగొట్టి వేసి వెళ్ళిపోయినా కానీ నిన్ను మాత్రము నిష్ప్రయోజనం ప్రతి ఒక్కడు కూడా. అందుకన్నాడు ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఇంటికి వచ్చి జక్కయ్య ఇంటికి వచ్చి అంటాడు, అమ్మ జక్కయ్య అందరి జీవితంలో ఇతనికి వేస్ట్ ఫెలోగా అనుకున్నారు, ఇతనికి పనికిరాడు అనుకున్నారు. కానీ యేసు ప్రభు అంటాడు, నేను వచ్చిందే నిష్ప్రయోజనమైన వాళ్ళని ప్రయోజకులు మార్చడానికి వచ్చాను అన్నాడు. నశించిన దాన్ని వెతక రక్షించక మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడంటే వాస్తవం. కాబట్టి ఇక్కడ ఒనేసిమైనటువంటి ఈ వ్యక్తి అతను ఎందుకు పనికి రాకుండా నిష్ప్రయోజనుడిగా మార్చిపోయినటువంటి అతని జీవితాన్ని దేవుడు గొప్పగా చేస్తున్నాడు. మొక్కలైపోయిన అతని యజమాని దగ్గర పారిపోయాడు. ఏమండి, బానిసే వదిలేసి పారిపోయాడంటే అతని దగ్గర అతను ఎంత శ్రమ పడ్డాడో, ఒకవేళ అతను ఎంత కష్టాలు పడ్డాడో. ఈ బానిస బ్రతుకు బతకడం కంటే పారిపోదాం అన్నాడు. బానిసలు పారిపోతే ఏం చేస్తారో తెలుసా అండి? బానిస అనేటువంటి వాడు కనుక పారిపోతే ఆ రోజు రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ సందర్భాలను బట్టి కానీ పాత కాలంలో జరిగే సంఘటనలు కానీ ఒక బానిస కనుక పారిపోతే ఆ వ్యక్తిని చేయాల్సిన పని ఏంటంటే చంపేయచ్చండి. అనగా చంపేసినా ఎందుకు చంపారు అని అడిగేవాడు ఒకడు ఉండడు. అర్థం కదా, వాడు చావటం తప్ప రెండో మార్గము వీడు నాకు వద్దు అనుకుని అంటే వాడిని చంపేసేస్తారు. బానిసల్ని చంపినా కూడా ఎవడో మాట్లాడండి, అలాంటి బ్రతుకులండి. అనగా అది ఏమాత్రము ప్రయోజనం లేనటువంటి జీవితాలు. కానీ ఈరోజు పౌలు, నేను అనుకుంటాను ఇక్కడ 3 పాత్రలు ఉండే కదండి. ఒక వ్యక్తి ఫిలోమోను, రెండో వ్యక్తి పౌలు, మూడో వ్యక్తి ఒనేసిము. ఈ 3 పాత్రలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఒక చిన్న స్క్రిప్ట్ చెప్తాను, మీరు చెయ్యండి. ఏం చేస్తారంటే, నేను ఒక చిన్న స్క్రిప్ట్ చెప్దామని మీతో ఇష్టపడుతున్నాను. ఆ చిన్న స్క్రిప్ట్ ఏం చేస్తారంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ పత్రికను మరలా మీరు చదవండి. చదివిన తర్వాత ఏం చేస్తారంటే 3 పేర్లు రాసుకోండి. మొదటి పేరు ఫిలోమోను రాసుకోండి. ఏమండి, ఫిలోమోను రాసి దాని ఎదురుగా ఏం చేస్తారంటే దేవుడైన యెహోవా అని పెట్టండి. ఏమంటారు?
దేవుడైన యెహోవా అని పేరు పెట్టుకోండి. తర్వాత ఏం చేస్తారంటే అపోస్తులైన పౌలు అనే పేరు రాసుకోండి. అపోస్తులైన పౌలు అనే పేరు దగ్గర ఎవరి పేరు రాస్తారంటే ప్రభు అయిన యేసు క్రీస్తు అని రాయండి. ఎవరు స్క్రిప్ట్ వేస్తారా? అందరు స్క్రిప్ట్లు వేసారు కదా, క్రిస్మస్ పండుగలకి వేస్తున్నారు కదా. ఈసారి మనం స్క్రిప్ట్ వేద్దాం. ఎలాగేద్దామంటే ఏమండి, మొదటి పేరు ఏంటిది? ఫిలేమోను ప్లేస్లో ఎవరి పేరు రాద్దాం? మన దేవుడైన యెహోవా అని రాద్దాం. తర్వాత ఎవరు పాత్ర? అపోస్తులైన పౌలు ప్లేస్లో ఎవరి పాత్ర రాద్దాం? మన ప్రభు అయిన యేసు క్రీస్తు అని రాద్దాం. ఇప్పుడు మూడో పేరు ఏంటిది? ఒనేసిము అనేటువంటి పాత్రలో ఇప్పుడు ఎవరి పేరు రాద్దాం? చెప్పండి, నా పేరు రాస్తారా? రైట్. ఇప్పుడు ఒనేసిము పాత్ర దగ్గరకు వచ్చిన తర్వాత నా పేరు నేను రాసుకుంటాను. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఆ ఒనేసిము అనేటువంటి పాత్ర దగ్గర మీ పేరు రాసుకోండి. ఇప్పుడు ఈ వాక్యం చదివినంతసేపు, మీరు ఈ వాక్యం చదివినంతసేపు ఫిలోమోన్ అంటే దేవుడు అనేటువంటి యెహోవాని, అపోస్తలుడైన పౌలు అంటే ప్రభువుని యేసుక్రీస్తు అని, ఒనేసిము అంటే మనము నేను అని. ఇప్పుడు ఆ పాత్రలు వాక్యం చదవండి, మీకు అద్భుతమైన విషయాలు ఆవిష్కరిస్తాయి. దేవుని దగ్గర ఉండకోకుండా, దేవుని అనేటువంటి ఒక ధనవంతుడైనటువంటి దేవుని సన్నిధిలో ఉండకోకుండా అతడు అక్కడ స్వేచ్ఛను కోరుకొని పారిపోయి వెళ్ళిపోయాడండి ఒక వ్యక్తి. అనగా ఆ పారిపోయినటువంటి ఆ వ్యక్తిని గురించి ఉత్తరం ఎవరు రాశారు? చెప్పండి. పారిపోయినటువంటి వ్యక్తిని గురించి ఎవరు రాశారు? నిజానికి దేవుడి సన్నిధి నుంచి పారిపోతే దేవుడు ఏం చేయొచ్చు? ఒక బానిస కనుక తన ఎదురు నుంచి పారిపోయాడు అనుకోండి, ఆ వ్యక్తిని ఏం చేయొచ్చు? చంపేయచ్చు. ఈ అధికారి భూమి మీద ఉన్నటువంటి విషయం తెలుసు కదా. అంటే ఇప్పుడు నిజానికి ఈ ఒనేసిము దేనికి పాత్రుడు? చావుకి పాత్రుడు. చావుకు పాత్రుడైనటువంటి ఆ వ్యక్తిని అపోస్తులైనటువంటి పౌలు ఏం చేశాడంటే ఒక ఉత్తరం రాసి పంపిస్తున్నాడు, ఒక లేఖ రాసి పంపిస్తున్నాడు. ఆయన మాట ఏంటంటే, అయ్యా నీకు నాకున్నటువంటి సంబంధాన్ని బట్టి నేను ధైర్యం చేస్తున్నాను. ఎవరి సంబంధాన్ని బట్టి? ఫిలోమోనుతో నాకు ఒక సంబంధం ఉంది. ఫిలోమోను, నేను ఇప్పుడు వృద్ధునై ఉన్నాను, నీకు నాకు ఒక సంబంధం ఉంది, నేను తెగించి రాస్తున్నాను. ఒకప్పుడు నీ దగ్గర నుంచి పారిపోయి వచ్చాడే, ఈ పనికిరాని పాత్ర ఉందే, ఈ పగిలిపోయిన పాత్ర ఉందే, ఈ యొక్క మీ దృష్టిలో ఒక వేస్ట్ అనేటువంటి వాడు ఉన్నాడే, వీడు ఒకప్పుడు వేస్టే, వీడు పగిలిపోయిన పాత్రే. కానీ ఇప్పుడు నా మాట విన్నాడయ్యా, నేను వాడిని ప్రయోజకుడిగా మార్చాను. ఇదిగో నేను మరలా నీ యొద్దకు వాడిని పంపిస్తున్నాను. కానీ ఈసారి ఎలా పంపిస్తున్నాను తెలుసా? బానిసగా పంపించట్లా. మీరు చదవండి, ఆ వాక్యంలో ఏమని రాసి పంపిస్తున్నాడు మీరు చదవండి. తర్వాత వచ్చినాన్ని 11వ వచనం ఏమన్నాడు చెప్పండి. నా ప్రాణం వంటి అతడిని నీ యొద్దకు పంపి ఉన్నాను. నేను సువార్త కొరకు బంధకంలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము నా యొద్ద అతను ఉంచుకోవాలని ఉంటిని కానీ ఈసారి 15వ వచనం చదవండి. బాగా జాగ్రత్తగానండి. అతడు ఇక మీదట దాసుడుగా ఉండక దాసుడు కంటే ఎక్కువవాడుగాను, ఎలాంటిదండి? దాసుడు కంటే ఎక్కువగాను, ప్రియ సహోదరుడుగాను, మరి విశేషముగా నాకును శరీర విషయములో ప్రభు విషయమందు మరి విశేషముగా నీకును ఎలా ఉంటాడంటండి? చెప్పండి. అతను పారిపోయినప్పుడు ఏ స్థితిలో పారిపోయాడు? ఏ స్థితిలో పారిపోయాడు? ఒక దాసుడుగా పారిపోయాడు, బానిసగా పారిపోయాడు. పారిపోయినటువంటి ఆ పాత్ర ఏమైపోయినట్టు? వాడికి ఎందుకు పనికిరాడు నిష్ప్రయోజనటువంటి పాత్ర సువార్త ద్వారా ఎలా మార్చబడిందండి? ప్రయోజనకరమైన పాత్రగా మార్చబడతా ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. నిష్ప్రయోజనమైన ఈ రోజున ఒకవేళ నువ్వు మనుషులకు ఉపయోగం లేదు, ఇక నా బ్రతికింతే, నేను దేవుని సంఘానికి ఉపయోగపడలేదు, కుటుంబానికి ఉపయోగపడలేదు, నా భర్తకు నేను ఉపయోగపడలేదు, నా భార్యకి నేను ఉపయోగం లేదు, అసలు నేను ఉపయోగపడినటువంటి ఒక పాత్రగా ఉన్నాను అని అంటారేమో. ఒక పాత్ర, ఒక వ్యక్తి ఎందుకు పనికి రాలేదంటే అతను డబ్బులు సంపాదించలేదు అంటేనే కుటుంబానికి చులకనైపోయాడు. ఇక పనికిరాడివాడు మారిపోయాడు. అతను డబ్బులు లేకపోతే పనికిరాడివాడు అయిపోయాడు. అతను సంపాదించక పనికిరాడివాడు అయిపోయాడు. ఈరోజు అనారోగ్యం ఉన్నటువంటి భర్త, ఒకళ్ళ భార్య అనారోగ్యంగా ఉంటే నాకు ఈ భార్య పనికిరాదు అనగండి, భార్య మనకి ఇంట్లో ఉపయోగం లేదు అనగా నెక్స్ట్ ఏం చేస్తారు? ఇది నాకు వేస్ట్, వదిలేస్తావా, వెళ్ళిపో. ఏంటి పనికి రాకపోతే ఏం చేయాలా? చెప్పండి. పనికి రాకపోతే ఏం చేయాలా? నీకు ఉపయోగపడకపోతే వాళ్ళు ఏం చేయాలా? వదిలేసేస్తారా? మీరు ఏనండి, పనికిరానటువంటి పాత్రలని నీవు నేనైతే వదిలేస్తాం. ఉపయోగం లేని పాత్రల్ని మనం వదిలేస్తాం. ఉపయోగం లేని పాత్రల్ని మనం పక్కన పెడతాం. ఉపయోగం లేనటువంటి పాత్రలో మనం వదిలించుకోవాలని చూస్తాం. మీరు చూడండి, మీరు కావాలంటే మీరు ఇల్లు ఊడ్చినప్పుడు కానీ, లేకపోతే ఇల్లు పండగలు శుభ్రం చేసినప్పుడు కానీ ఏంటి ఆ టైంలో ఏం చేస్తారు? పాత పుస్తకాలు మొత్తం పోగు చేసి, పాతకాలం బ్యాగులన్నీ పోగు చేసి, పాతకాలం చిరిగిపోయిన వస్త్రాన్ని పోగు చేసి మనం ఏం చేస్తాం? వాటన్నిటినీ
కట్టగట్టి ఏమైనా వస్తాయేమో చూసి వాటి మీద కూడా వదిలిపెట్టాం, ఏమైనా వస్తాయని చూసి తీసుకుని వెళ్ళి పుస్తకాల షాపులో వాటిలో పడేసి వాటి ఎత్తుకెళ్ళి బయట పడేసి వచ్చి దానికి ఏమన్నా పాత పుస్తకాలు కొనే వాళ్ళకి, పాత సామాన్లు కొనే వాళ్ళకి ఇంట్లో తీసుకెళ్ళాలి. అంటే మంచి వస్తువులు మాత్రమే ఇంట్లో పెట్టుకుంటాం, పనికిరాని వస్తువులను బయటికి పారవేస్తూ ఉంటాం. అయితే ఒకవేళ దేవుడైతే పనికిరాని పగిలిపోయిన ప్రతి పాత్రను కూడా ఈరోజు దేవుడు అంటున్నాడు, నిష్ప్రయోజనమైన వాడిని కూడా ప్రయోజనకరంగా మార్చే దేవుడు మన ప్రభువైన యేసు. ఈ బలిపీఠం దగ్గర ప్రత్యక్ష గుడారంలో అద్భుతమైనటువంటి ఒక మాట మీకు చెప్పబోతున్నాను, బాగా జాగ్రత్తగా చెవులు రిక్కించుకుని వినండి. నిష్ప్రయోజనటువంటి ప్రతి పాత్ర కూడా దేవుడు ప్రయోజనంగా మార్చుకుంటాడు. పాత కాలంలో అన్నాడు, ఒకనాడు అది కొండ అయితే పగలగొట్టండి అన్నాడు. లేవి కాండం మనం ఇంతకుముందు చదువుకున్నాం. లేవియా కాండంలో మన సందర్భాన్ని మీరు ఒకసారి గుర్తు చేస్తాను చూడండి. మనం అంత ముందు చదువుకున్నప్పుడు లేవియా కాండంలో ఏమన్నా 6వ అధ్యాయం 28వ వచనం, దాన్ని వండిన మట్టి కుండలు పగలగొట్టవలెను, దాని ఇత్తడి పాత్రలో వండిన ఎడల దాన్ని తోమి నీళ్ళతో కడగవలను. ఏమన్నాడు? కొండ పాత్రలు అయితే ఏం చేయాలి? పగలగొట్టి బయట పారండి. అది ఇతర పాత్రలు అయితే వాడిని కడిగి శుభ్రం చేయండి. అంటే దాన్ని బట్టి ఏం చేయాలి? మంచి పాత్రలు అయితేనే, బలంగా ఉన్న పాత్రలు అయితేనే ఆ రోజు పాత నిబంధన గ్రంథంలో వాడబడ్డాయి. కానీ కొత్త నిబంధనకు వచ్చేదానికల్లా, ఈ ప్రత్యక్ష గుడారం యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చే సమయానికల్లా ఈ బలిపీఠం మీద బలైనటువంటి యేసు ప్రభు ఉన్నారే, ఆయన పనికిరాని పాత్రలు కూడా ఆయన ప్రయోజకంగా మార్చుకుని మరి వాడుకుంటున్నాడు. ఒనేసిము లాంటి ఒక వ్యక్తి పనికిరాని వాడని ఒకప్పుడు పౌలు సాక్ష్యం ఇచ్చాడు, ఫిలేమోను సాక్ష్యం ఇచ్చాడు. కానీ ఈ రోజున అదే పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు, ఇప్పుడు ఇతన్ని నేను పనికొచ్చేవాడుగా తయారు చేశాను, నాకే కాదు ఇతడు నీకు కూడా ప్రయోజకుడికరంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ రోజున ఒక మాట నేను సెలవిస్తున్నాను, క్రీస్తునందు ఈ లోకంలో ఏ పాత్రగా నువ్వు వాడబడలేక నేను ఎందుకు పనికిరాను అని ఒక సంఘంలో కానీ, ఒక కుటుంబంలో కానీ, ఒక సమాజంలో కానీ నేను పనికిరాని పాత్ర, నేను మొక్కలైపోయాను అని అంటావేమో, మొక్కలైపోయిన పాత్రను కూడా దేవుడు వాడుకునేటువంటి దేవుడు. కాబట్టి చివరిలో ఒక అద్భుతమైన మాట చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొక్కలైపోయిన వాటిని దేవుడు ఎలా వాడుకుంటాడయ్యా అని అంటే, అమ్మా మన అన్నీ బాగుండా వాటిని వాడుకుంటాడు, కానీ మొక్కలైపోయిన వాటిని కూడా వాడుకునేటువంటి దేవుడు ఎలాగో అని అంటావరా? పరిశుద్ధ గ్రంథంలో నుంచి చివరి మాట మీకు గుర్తు చేస్తున్నాను, మీరు చదవండి ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయము 41వ వచనాన్ని మీరు చదవండి. ఏమి రాసిందో నాకు చెప్పండి. 2 ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్ట పట్టించిరి, అందువలన అనివి కూరుకుపోయి కదలకు ఉండెను, అమరము ఆ దెబ్బకు బద్దలై సాగెను. ఖైదీలలో ఎవడును ఈదుకొని పారిపోకుండా నిమిత్తము వారిని చంపవలనని సైనికులకు ఆలోచన పుట్టెను. కానీ శతాధిపతి పౌలును రక్షింపను ఉద్దేశించి వారి ఆలోచనను కొనసాగనీయక మొదట ఈదగలవారు సముద్రములో దూకి దరికి పోవాలనియు, కడమరి వారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవాలనియు ఆజ్ఞాపించను. ఇలాగున అందరూ తప్పించుకొనిరి. రైట్, ఇప్పుడు మీ తలలో పైకెత్తుకొని చివరి మాట చెప్తాను అన్నాను కదా, మీరు వినండి. అపోస్తులైనటువంటి పౌలు ఆ రోజు ఓడ ప్రయాణం చేస్తున్నాడు. 276 మంది ఓడ ప్రయాణం చేస్తున్నారు. ఆ ఓడ ప్రయాణము ఒకసారిగా ఆ రోజున జరిగినటువంటి సంఘటన అంతా కూడా మీకు చెప్పే ఉన్నాను అనుకుంటాను. దేవుని చిత్తం అయితే మరొకసారి వాటి గురించి ధ్యానం చేద్దాం. ఏమండి, రాబోయేటువంటి దినాల్లో ఇదే అధ్యాయంలో 5 రకాల గాలులు తగులుతాయి. ఎన్ని రకాలు? మీరు ఈసారి అధ్యాయం చదువుకోండి. ఒకే వాడ, చిన్న వాడ, 5 రకాలైనటువంటి గాలులు అదే దాని మీద 5 రకాల ఒకే గాలి కాదండి, 5 రకాల గాలులు దాని మీద వేస్తాయి. ఆ 5 రకాల గాలుల దెబ్బకి ఆ వాడ తునికిసలాడిపోతూ ఉంటుంది, మెట్ట పట్టించి అది బద్దలైపోయేటువంటి సందర్భం వచ్చినప్పుడు ఒక అపోస్తులైనటువంటి పౌలు వారి మధ్యలో ఉండి రొట్టెని విరిచినటువంటి సందర్భం కనబడింది. రొట్టె విరిచిన తర్వాత వారు అందరూ ధైర్యంగా ఉంటారు. అయితే ధైర్యంగా ఉన్నారు, కానీ ఈ వాడ వెళ్ళిపోయిందండి. 2 ప్రవాహములు కలిసి చోటకెళ్ళి ఆ వాడ ఇరుక్కుపోయి ఆ దెబ్బకి మొక్కలైపోయిందంటండి. వాడ ఏమైంది? అక్కడ రాసిన మొక్కలైపోయిందని, నడిమికి బద్దలైపోయింది, మొక్కలైపోయింది. కాబట్టి మొక్కలైపోతే ఇప్పుడు ఏమవుతుంది? అందులో ఖైదీలు ఉన్నారు కదా, ఈ ఖైదీలు అందరూ పారిపోతే మనకు చెడ్డ పేరు వచ్చింది అధికారుల దగ్గర అని అందరిని చంపేద్దామని చెప్పేసి వాళ్ళు
కత్తులు తీసుకొని చంపేద్దామని డిసైడ్ అయిపోయారు. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు ఉన్నాడు కదండి, ఆయన మంచివాడు, మనందరూ కాపాడేయడం మంచి మాట చెప్పాడని శతాధిపతి పౌలును కాపాడాలనుకుని ఏం చేశాడు, అబ్బాయి మీరు ఒక పని చేయండి, మీరు ఉన్నటువంటి వారు ఎవడైతే ఈదగలరో ఈత వచ్చినోడు ఈదుకుంటే వెళ్ళండి, ఈత లేనటువంటి మీరు అందరూ ఏం చేస్తారంటే పగిలిపోయినటువంటి పలకల మీదనో వాడ చక్కల మీదనో మీరు అందరూ కూడా ప్రయాణం అయ్యి వెళ్ళిపోండి అని చెప్పాడు. ఇలా కూడా మేము అందరము తప్పించుకొని దరికి చెప్పండి. ఇప్పుడు ఈ 276 మంది వాడలో ప్రయాణం చేసి వెళ్ళారా, మొక్కలైపోయినటువంటి చెక్కల మీద ప్రయాణం చేసి వెళ్ళిపోయారా? వాళ్ళ ఒడ్డుకి ఎవరు చేర్చారు? వాడ చేర్చిందా, మొక్కలు చేర్చినాయా? మొక్కలైనటువంటి అండి, మొక్కలైపోయిన వాడ చెక్కల మీద కూడా దేవుడు మన ప్రయాణాన్ని కొనసాగించగలిగినటువంటి దేవుడు, మన క్షేమంగా తీసుకోగలిగినటువంటి దేవుడు. విశ్వాస ఓడల బద్దలైపోయినా మన దేవుడు మొక్కలైపోయిన వాడ చెక్కలు కూడా దేవుడు వాడుకొని వాళ్ళ ఒడ్డుకు చేర్చాడంటే మీరు చెప్పండి, జనరల్గా ఎవడన్నా వాడెక్కమంటే ఎక్కుతారు కానీ వాడ మొక్కల మీద ఎక్కుతారా? మీరు పడవ బయటకు తీసుకెళ్లారు, నది దాటాలు, సముద్రంలోకి వెళ్ళాలనుకున్నారు, మీరు వాడల మీద ఎక్కుతారా, మొక్కల మీద ఎక్కుతారా? ఎవరన్నా అయ్యే వాడెక్కుతా, లేదండి ఈ మొక్క మీద ఎక్కడ మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతామంటే ఏం చేస్తారు, మీకు దండవరా బాబు అని అంటారు. కానీ వాడ మొక్కల మీద ఎవరో అందరూ వాడ మీద ప్రయాణం చేస్తారు. కానీ ఈ రోజున 276 మంది ప్రాణాలు కాపాడినవి వాడ కాదండి, మొక్కలైపోయినట్టు వాడ చెక్కల మీదే వాళ్ళందరూ ఒడ్డుకు చేరగలిగారు. ఇప్పుడు చెప్పండి, వాడ మొక్కల్ని ఎవడు ప్రయోజనకరంగా మార్చుకోలేడండి. కానీ మన దేవుడు ఉన్నాడే, ఆయన గనక నీకు తోడుగా ఉంటే మొక్కలైపోయిన బ్రతుకును కూడా అనేకులు ప్రయోజనకరంగా మార్చేటువంటి దేవుడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. పగిలిపోయినటువంటి పాత్రలో ఒకవేళ మనం బయట పడేస్తామేమో, పగిలిపోయిన పాత్రలో నువ్వు విసిరి పడేస్తావేమో, కానీ చాలామంది పగిలిపోయిన పాత్రలో మట్టి నింపి దాంట్లో మొక్క పెట్టి ఎత్తుకొచ్చి ఎదురుగా పెడితే అది కొండగా ఉన్నప్పుడు బిందిగా ఉన్నప్పుడు ఇంట్లో పెడతావు, కానీ మట్టి వేసి మొక్క పెడితే ఏడ పెడతావు? బయట పెట్టి ఊరందరికీ అందంగా చూపించుకుంటూ ఉంటావు. అర్థమవుతుందా? పగిలిపోయినటువంటి పాత్రలకు అంత మట్టి వేసి మొక్క పెట్టామంటే అది కూడా చాలా అందంగా మార్చబడదు. అంటే దీన్ని బట్టి పగిలిపోయినటువంటి పాత్రలు కూడా దేవుడు వాడుకుంటున్న సంగతి మనకు తెలియాలి. ఈ రోజున ఒకటే నీకు చెప్పేటువంటి మాట ఏంటంటే, నువ్వు ఓడిపోయిన బ్రతుకైనా ఓడు బారిన బ్రతుకైనా పగిలిపోయినటువంటి కొండవైనా నా వల్ల ఉపయోగం లేదు అని నువ్వు అనుకుంటున్నా సరే, దేవుడు ప్రత్యక్ష గుడారం లోపల కనుక నువ్వు వస్తే మొక్కలైపోయిన చెక్కలను కూడా వాడుకున్న దేవుడు నిన్ను నన్ను కూడా వాడుకుంటాడు. నీ బ్రతుకు ఎలాగ మొక్కలైపోయిందో నాకు తెలియదు, నీ మనసుని ఎంతమంది మొక్కలు చేశారో నాకు తెలియదు. సూటిపోటి మాటలు నిన్ను మొక్కలు చేశారా, లేకపోతే దిప్పుపోడు మాటలతో నిన్ను మొక్కలు చేశారా, నువ్వెందుకు పనికిరాని దానివని పనికిరాని నిన్ను మొక్కలు చేశారా, సమాజం అంతా నేను మొక్కలు చేస్తా ఉన్నా సరే, ఒకవేళ లోకానికి నువ్వు పనికిరాపోవచ్చు, కానీ మా ప్రభువుని యేసుకు నువ్వు పనికి వస్తావు. ఈ రోజున మీకు సువార్త చెప్పేటువంటి నేను సరైనటువంటి మంచి పాత్రను కాదండి, పగిలిపోయిన పాత్రనే, ఏంటి ఓటి పాత్రను కూడా కాదు, మొక్కలైనటువంటి పాత్రనే. అయినా కూడా ఈరోజు ఈ మొక్కలైనటువంటి పాత్రలో ఎంత వాక్యం అనేటువంటిది వేసి, కాసి నీళ్ళు వేసి, ఎంత మట్టి వేసి, కనీసం నన్ను తీసుకొచ్చి ఒక మొక్క వేసి ఎత్తుకెళ్ళి బతకరా బాబు అని పెట్టాడు. ఈ రోజున ఈ కొండను కూడా వాడుకుంటా ఉన్నాడు. అర్థమవుతుందా? కాబట్టి పగిలిపోయిన పాత్రలు వాడుకునేటువంటి దేవుడు అన్న తను తెలుసుకుని, కాబట్టి నీ జీవితం ఎలాగుండా నాకు దేవుడు చూడగానే, గతకాలపు బ్రతుకుని దేవుడు ఆలోచించడు, కానీ నువ్వు దేవుడి యొక్క ప్రత్యక్ష గుడారం లోపల కనుక ఉంటే చాలండి. మీకు అర్థమవుతుందా? ఈ పాత్ర లోపలికి వస్తే దేనికో దానికి దేవుడు వాడుకుంటాడు, ఏదొక చోట వాడుకుంటాడు. ప్రత్యక్ష గుడారంలో ఆ రోజు కొండలో వాడుకున్న దేవుడు ఈ ఆధునిక కాలంలో క్రీస్తు యేసుని ఈ ప్రత్యక్షత కలిగిన మనము ఆయన గుడారంలోకి మనం వస్తే ఆయన నేను ఖచ్చితంగా వాడుకుంటాడు. మునుపుడు నిష్ప్రయోజనటువంటి ఒక బానిసని ఈసారి బానిసగా వాడుకోవటలా మన తోటి సహోదరుడు అన్నాడు. ఎవరిని? పగిలిపోయిన పాత్ర ఉందే, మొక్కలైపోయిన పాత్ర ఉందే, వనేసినటువంటి ఆ పాత్ర ఉందే, ఇప్పుడు బానిసగా పరిచయం చేయట్లా. ఒకప్పుడు బానిసే, కానీ ఇప్పుడు నీ దగ్గర నేను పంపిస్తున్నానే, సో వార్త చెప్పడం ద్వారా, వాక్యం చెప్పడం ద్వారా, వాక్యం అంగీకరించడం ద్వారా అతను ఇప్పుడు బానిసగా బతకటలా మన సహోదరుడుగా ఉంటాడు. అతను అంతకంటే ఎక్కువగా మన ప్రయోజనకరంగా ఉంటాడు. నాకు సహాయం చేశాడు నీ ప్లేస్లో ఉండి, ఈరోజు అతడు నీకు సహాయం చేస్తాడని ఒక మంచి సహాయకుగా, ప్రయోజనకరమైన పాత్రగా పగిలిపోయినటువంటి వనేసిమి బ్రతుకుని మార్చి పౌలు ఆ రోజున ఫిలెమోనుకు అప్పచెప్పినట్టుగా మన ప్రభువుని యేసు కూడా మనల్ని ఒక తండ్రి, ఒకప్పుడు ఇటు నిష్ప్రయోజకుడే, ఇప్పుడు ఎందుకు పనికిరాని వాడే, నీ దగ్గర నుంచి పారిపోయిన వాడే, కానీ మరలా ఇతడు నీకు వాడబడతాడు, నీకు ఉపయోగపడతాడు, నాకు ఉపయోగపడతాడు, నీకు ఉపయోగపడతాడు అని చెప్పి ఆ పాత్రని మరలా మన పరలోక రాజ్యంలో పెడతాడు. జనమందరూ చూస్తున్నట్లుగా పరలోక రాజ్యంలోనే చక్కగా మనల్ని పెడతాడు. అనేక మంది ప్రయోజన పాత్రగా ఉంచుతాడు. ఆకర్షణీయంగా మన బ్రతుకులు మార్చేటువంటి దేవుడు అని తెలుసుకుని మందిరాన్ని వదిలిపెట్టుకోకుండా నిత్య మందిరంలో ఉండండి. లోపాలు ఉన్నా, ఏదో తెలుసో తెలియక నువ్వు పొరపాటు చేస్తూ ఉన్నా వాటిని బట్టి మందిరాలు విడిచి మాత్రం వెళ్ళబాకండి. అర్థమైందా? నా మాట మీకు అర్థమవుతుందా? పొరపాట్లు ఏదైనా చేసేవాళ్ళం, మాట వల్ల, చూపు వల్ల, నడక వల్ల, నడవడిక వల్ల ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగిందని ఆ కుటుంబాలు, సంఘాలు వదిలిపెట్టి వెళ్ళకోకుండా ఆ పొరపాట్లు సరిచేసే దేవుడు, నిన్ను మంచి పాత్రగా మార్చే దేవుడు మనకున్నాడు. ఎందుకంటే ఆయన వచ్చిందే నశించిన దాన్ని
వెతక రక్షించడానికి వచ్చాడు కాదు. కాబట్టి ఈ లోకంలో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం మందిరంలోకి రా, నిన్ను ప్రయోజకంగా వాడుకుంటాడు, అనేకులు దీవునికరంగా ఉంచుతాడు. ఒక గ్రంథమే నీ గురించి, ఒక జీవ గ్రంథమే అతని గురించి రాసి ఒనేసిముకు రాసినట్టుగా నీ గురించి నా గురించి ఒక జీవ గ్రంథంలో ఎక్కుతాము. నిన్నే ఒక పత్రికగా మార్చి అనేకుల జీవితాల మార్పుకి నీ వలన పునాది వేస్తాడు. అలాంటి ప్రయోజక పాత్రగా నన్ను మార్చిన దేవుడు, అలాంటి ప్రయోజక పాత్రలుగా నిన్ను మార్చినటువంటి దేవుడు మనందరూ కూడా రేపు రాబోయే దినాల్లో ఆయన పాత్రలుగా వాడుకుంటాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుంటాం.